रेडियो सिटी पॉडकास्ट। రేడియో సిటీ శివ్ కథ. ఐసీయూ నుంచి నాన్నని వేరే రూమ్ షిఫ్ట్ చేశారు. అమ్మ, అన్నయ్య, అక్క, పిన్ని, అత్తయ్య, నాన్న బెస్ట్ ఫ్రెండ్స్ ఇమ్తియాజ్, కరుణాకర్ అంకుల్ అందరూ ఆ రూమ్ లోకి వెళ్ళి వస్తున్నారు. అందరి కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపిస్తోంది. అమ్మ, నాన్న బెస్ట్ ఫ్రెండ్స్ కళ్ళలో అయితే తడి కనిపిస్తోంది. రిలేటివ్స్ కూడా వెళ్ళి నాన్నని చూస్తున్నారు. కానీ నాకు మాత్రం ధైర్యం సరిపోవట్లేదు. ఇవి నాన్న ఆఖరి క్షణాలంటే నమ్మలేకపోతున్నాను. చిన్నప్పటి నుంచి నాన్నంటే భయం, భక్తి. పెద్దయ్యాక నాన్నలా అవ్వాలనుకునేవాడిని. కానీ నేను వేరు, నాన్న వేరు అని తర్వాత అర్థమైంది. ఆయన అందరితో కలిసిపోయేవారు. నేను నా రూమ్ దాటి బయటకు వచ్చేవాడిని కాదు. నాన్నని ఎంప్లాయ్గా ఇష్టపడేవాళ్ళు, బాస్గా ప్రేమించేవాళ్ళు. అసలు మా ఫ్యామిలీలో నాన్నే హీరో. అందరు ఒకేషన్స్ గుర్తుపెట్టుకుని మరీ సెలబ్రేట్ చేసేవాళ్ళు. మనసు విప్పి మాట్లాడేవారు. అసలు ఎలాంటి కల్మషం లేకుండా ఉండేవారు. అందుకనేమో నాన్న నవ్వు స్వచ్ఛంగా ఉంటుంది. 70 దాటినా సరే నాన్న ఫేస్ వెలిగిపోతూ ఉండేది. కానీ అందరిలోకి నా గురించే నాన్న కాస్త వరి అయ్యేవారు. ఇంతలో నా దగ్గరికి అమ్మ, అన్నయ్య, అక్కయ్య వచ్చారు. లోపలికి వెళ్ళమని కళ్ళతోనే సాగి చేశారు. నేను నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఆ హాస్పిటల్ రూమ్లోకి వెళ్ళాను. ఎప్పుడు నవ్వుతూ ఉండే నాన్నని బెడ్ మీద అలా నీరసంగా నవ్వు లేకుండా చూడలేకపోతున్నాను. నన్ను చూడగానే నాన్న కళ్ళు మెరిశాయి. దగ్గరికి రమ్మన్నట్టుగా సైగ చేశారు. నేను వెళ్ళి నాన్న పక్కన చైర్లో కూర్చున్నాను. నాన్న నా తల మీద చేయి వేసి నిమిరారు. ఆ ఒక్క చర్యలో ఎన్నో అర్థాలు. నా కళ్ళల్లో నీళ్లు కట్టలు తెంచుకుంటున్నాయి. వెంటనే నాన్న నుదిటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ నాన్న అని చెప్పాను. సూర్య, ఈ ఒక్క మాట కోసమే ఎన్నాళ్ళు ఎదురు చూశానురా. మనసులో ఉన్న ప్రేమని అప్పుడప్పుడు బయటికి చెప్పాలరా. అందరితో కలిసిపోయినా అన్న, జాగ్రత్త. ఆ తర్వాత ఇక నాన్న మాట్లాడలేదు. నాకు అప్పుడు గుర్తుకొచ్చింది. నాకు ఊహ తెలిసాక నాన్నకు ముద్దు పెట్టడం కానీ, ఐ లవ్ యూ నాన్న అని చెప్పడం కానీ అదే మొదటిసారి, అదే చివరిసారి. బహుశా ఇంకొంచెం ముందు చెప్పుంటే బాగుండేదేమో అనిపించింది. మనం ప్రేమించే వాళ్ళకి ఆ ప్రేమని ఎప్పుడో ఒకసారి ఎక్స్ప్రెస్ చేయాలి. లేట్ చేసే వాళ్ళకి, ఆలస్యం చేస్తే ఆ విషయం వాళ్ళకి తెలిసే అవకాశం కూడా ఉండకపోవచ్చు. మీరు లేట్ చేయకండి. रेडियो सिटी पॉडकास्ट। రేడియో సిటీ శివ్ కథ.